ముందుగా ఉడికించుకున్న టమాటా పప్పుని ఇందులో వేసుకొని టమాటా పప్పుకి టమాటాలు, కందిపప్పు ఒక కప్పు. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పులో కట్ చేసుకున్న ఈ టమాటాలని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి తాలింపు ఉంచుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, గ్లాస్ వాటర్, ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల తొందరగా పప్పు అనేది ఉడుకుతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని, దేశీ టమాటా కనుక మనం చింతపండు వేయనవసరం లేదు. దేశీ టమాటా కాకపోతే చింతపండు మాత్రం కంపల్సరీ వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు పెట్టుకోవాలి. 5 విజిల్లు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీద్దాం. ఇప్పుడు పప్పు టమాటా అనేది బాగా ఉడికింది. జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉంచాను కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న టమాటా పప్పుని ఇందులో వేసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. టమాటా పప్పు తయారు చేయడం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ టమాటా పప్పు చపాతీ, అన్నం, పుల్కాకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు టమాటా ఒక గిన్నెకి వేసుకోవాలి.